వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలను దేవాదాయ శాఖ అధికారులు వేధింపులకు గురి చేస్తున్న సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో చోటు చేసుకుంది. కోటితీర్థం గ్రామంలో పురాతనమైన కోటేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఆత్మకూరు నియోజకవర్గం వ్యాప్తంగా 250 ఎకరాల దేవుడు భూములు ఉన్నాయి. 3 సంవత్సరాలకు ఒకసారి మహాశివరాత్రికి ముందు ఆలయ భూముల వేలంపాటలు పెట్టి వచ్చిన సొమ్ముతో ఆలయ నిర్వహణకు, అర్చకుల జీతాలకు దేవస్థానం ఈవో చైర్మన్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన రామయ్య, గతంబోయిన రత్నయ్య ఇద్దరు 6.5 ఎకరాల భూమిని వేలంపాట్లో దక్కించుకున్నారు. వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఉండటంతో పొలంలో దుక్కి దున్ని నారువేత్తలకు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం మారడం, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి ఇవ్వడంతో వైఎస్సార్సీపీకి చెందిన వారి పొలాలు వేలం వేస్తున్నట్లు గ్రామంలో దండోరా వేపించడంతో కంగుతిన్న రైతులు తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 3 ఏళ్లకు ఒకసారి శివరాత్రికి ముందు పెట్టే వేలం పాటలు ఇప్పుడు పెట్టడం మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు వారు వాపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు. నేను 21లో పాడబడినా 23కి అయిపోయింది. మళ్ళీ 24 ఎక్స్చేంజ్ చేస్తారని నాకు డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు కట్టించుకొని నేను దాంట్లో నారు బూరు అన్నీ వేసుకొని జీలగన్నీ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ పాట అంటున్నారు. దీనికి మాకు ఏం అర్థం కాక మేము టీవీ వాళ్ళని కోరినాం. 36,000 సంవత్సరం. ఇది 2 ఎకరాల 44 సెంట్లు. జనం ఆదరవా నేను ఇట్లా కూలి చేసుకుంటా ఆ డబ్బులు మీద పెట్టి కట్టినాను. దీన్ని ఇప్పుడు వచ్చి ఎమర్జెంటుగా దీన్ని మళ్ళా పాట అంటున్నారు. మాకు ఇది ఏం అర్థం కాలేదు. అధికారులను అడిగి దాన్ని ఏదో ఒకటి మాకు చేయమని కోరుతున్నాము. మాది కోటితీర్థం. మా పేరు ధనమ్మ, మా ఆయన పేరు రత్తయ్య. 7 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. ఏటా డబ్బులు కట్టి చేసుకుంటున్నాము. ఫిబ్రవరిలో డబ్బులు కట్టినాము. మళ్ళీ ఫిబ్రవరి దాకా ఉందని ఉంది కాబట్టి పిలిపిసరు చల్లుకొని నారు పోసుకున్నాము. విత్తనాలు ఒడ్లు కూడా తెచ్చుకున్నాము. అన్నీ నారు పోసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే పాట పెట్టాలంటున్నారు. పాట పెట్టాలంటే ఇప్పుడు మేమేం చేయాలా ఏం అర్థం కాల. పిలిపిసరు చల్లుకున్నాము, నారు పోసుకున్నాము. ఇదంతా ఖర్చు అంతా ఇప్పుడు ఎట్ట కావాలా? 50,000 డబ్బులు కట్టింటివి. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలా? ఈ పిలిపిసరు చల్లుకున్న ఖర్చు ఏం కావాలా? నారు ఖర్చు ఏం కావాలా? ఇప్పుడు పాట పెడతామంటుండ్రి. ఫిబ్రవరి దాకా ఉంది మాది. అయినా ఇప్పుడు పాట పెట్టాలంటుండే. మాది